Good morning, everyone. I'm Dr. Aditya, consultant urologist and andrologist, Archana Hospital, Madinaguda. సో ఈరోజు ఏంటంటే టాపిక్ బెడ్ వెట్టింగ్, అంటే బెడ్లో పాస్ పోయటం తెలిసి కానీ తెలియకుండా. సో ఈ ప్రాబ్లం ఏంటంటే కామన్గా పిల్లల్లో ఉంటుంది పుట్టినప్పుడు. సో ఒక 5-6 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళంతటి వాళ్ళే యూరిన్ తెలుసుకొని ఆపేస్తారు. సో అది కామన్గా జరుగుతుంటుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో 7-8 ఇయర్స్ 9-10 ఇయర్స్ దాకా వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తారు, దాని అంతా అది ఆగిపోతుంది అని. సో దాని తర్వాత ఆగకపోతే అది ఇంకా బయటికి తీసుకెళ్ళటం ప్రాబ్లం అయ్యి, లేదంటే హాస్టల్లో జరిపించేటప్పుడు ఏదో ప్రాబ్లం అయ్యి, సో అలా అప్పుడు తీసుకొస్తూ ఉంటారు చాలామంది పిల్లల్ని. సో ఈ ప్రాబ్లం ఏంటంటే సాధారణంగా 5-6 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి తెలుస్తుంది బ్లాడర్ ఫిల్ అయ్యే ఇది. సో సెన్సేషన్ వచ్చి వాళ్ళంతటి వాళ్ళే యూరిన్కి లెగుస్తారు. సో కొంతమంది పిల్లల్లో ఏంటంటే అది డిలే అవుతూ ఉంటుంది. సో అది ఒక ఏజ్ వచ్చేదాకా వెయిట్ చేసి చూడొచ్చు, కానీ ఒక ఏజ్ వచ్చి వాళ్ళకి ఇక బయటికి వెళ్ళాలి, ఇక వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం కానీ హాస్టల్కి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయినప్పుడు ఇదంతా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఈ బెడ్ వెట్టింగ్ అనేది ఏంటంటే కామన్గా ఎర్లీ టీన్స్ దాకా ఉంటుంది ఈ ప్రాబ్లము. మేల్స్ అండ్ ఫీమేల్స్, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిలోనూ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఒక్కసారి 5-6 ఇయర్స్ వచ్చాక కొంతమంది ఆపేస్తారు. దాని తర్వాత మళ్ళీ 10-11 ఇయర్స్, లేదంటే ఎర్లీగా ఏదైనా ఎగ్జామ్ అప్పుడు టెన్షన్ వల్ల కానీ, లేదంటే ఏదైనా హాస్టల్లో చేంజ్ అవ్వటం వల్ల కానీ, లేదంటే ఎగ్జామ్స్ అప్పుడు కానీ మళ్ళీ ఈ బెడ్ వెట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ మేజర్గా దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మేజర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము. సో పిల్లలకి ఏంటంటే ఎక్కువ పడుకునే ముందు వాటర్ తాగనీయకూడదు. ఆఫ్టర్ 6 or 7 వాటర్ ఆపేసేయాలి. అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ బ్లాడర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయించాలి, పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్. అలారం థెరపీ అంటాము, అలారం థెరపీ స్టార్ట్ చేయించాలి. అంటే రోజు పర్టికులర్ టైంకి అలారం పెట్టి రాత్రిపూట 2 సార్లు కానీ 3 సార్లు కానీ అదే టైంకి పిల్లల్ని లేపి తీసుకువెళ్ళాలి. ఏదైనా వాళ్ళు టాయిలెట్ వెళ్ళినా వెళ్ళకపోయినా కంపల్సరీగా అలారం థెరపీ ద్వారా వాళ్ళకి అలవాటు చేయాలి, సేమ్ ఇదే టైంకి లెగిసి టాయిలెట్ పోసుకోవాలి అని. అలా క్రమక్రమంగా అలవాటు చేసేస్తే బ్లాడర్ అలవాటు పడుతుంది, హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ బ్లాడర్ హోల్డింగ్ కెపాసిటీకి ఏంటంటే బాగా బ్లాడర్ ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి పిల్లల్ని. సో అప్పుడే టాయిలెట్కి వెళ్ళేది అలవాటు చేయాలి. సో వీటన్నిటి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము. వీటన్నిటిని చేశాక కూడా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మనం డ్రగ్స్ ఉంటాయి, డెస్మోప్రెసిన్ అని, అది ట్యాబ్లెట్ ద్వారా కానీ స్ప్రే ద్వారా కానీ ఇవ్వచ్చు. సో అదేంటంటే యూరిన్ ప్రొడక్షన్ కెపాసిటీని కొంచెం తగ్గిస్తుంది. సో వాళ్ళు నైట్ టైం యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా చూస్తుంది. సో ఇవన్నీ చేయటం వల్ల ఈ బెడ్ వెట్టింగ్ అనేది తగ్గుతుంది పిల్లల్లో. సో మీ పిల్లల్లో ఎవరికైనా బెడ్ వెట్టింగ్ అనే సమస్య ఆఫ్టర్ 6-7 ఇయర్స్ కానీ, లేదంటే ఒకసారి ఆగిపోయాక మళ్ళీ వేటి కారణాల వల్ల కానీ మళ్ళీ వస్తే మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.